హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో నిన్నంతా ఫుల్ కృష్ణాష్టమి హడావిడి అంతా మా ఇంట్లో కూడా చాలా బాగా జరుపుకున్నాను. నేను పూజ మీరు కూడా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. నేనైతే ఒక 3 days బ్యాక్ రాజమండ్రి నుండి వస్తున్నాను. వైజాగ్ వస్తూ ఉంటే ట్రైన్లో ఒక ముసలావిడ ఎక్కిందండి. అందులోనేమో ఆవిడ బొమ్మలు అమ్ముతున్నారు, స్పెషల్ బొమ్మలు. చాలా బాగున్నాయి బొమ్మలు. అయితే ఆవిడ నా దగ్గరికి వచ్చి, అమ్మ నువ్వు మా మనవరాల్లో ఉన్నావు, బొమ్మలు ఏమైనా తీసుకో అమ్మా అంటే, సరే కృష్ణాష్టమి కదండి, ఇప్పుడు ఒక 2 days బ్యాక్ అనేసి కృష్ణాష్టమి కదా అని ఆలోచించి కృష్ణుడు బొమ్మ తీసుకున్నాను. సో ఆ బొమ్మ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఆ బొమ్మకి నేను స్పెషల్గా నాకెందుకు ఆ బొమ్మను చూస్తే ఏదో చాలా బాగా అనిపించింది. సో ఆ బొమ్మను తీసుకున్నాను అనమాట. ఆ మామ కూడా నువ్వు నా మనవరాల్లా ఉన్నావు అని అనేసరికల్లా ఇంకొంచెం ఇది అనిపించి, పాపం ఆవిడ బుట్ట నిండా బొమ్మలు ఉన్నాయి, బరువుగా ఉన్నాయమ్మా, ఏదో ఒక బొమ్మ తీసుకో అనేసరికల్లా నేను 2 బొమ్మలు తీసుకున్నానండి. ఒకటైతే మీకు అర్థమయ్యే ఉంటుంది, ఇప్పుడు కృష్ణాష్టమి స్పెషల్ కాబట్టి కృష్ణుడు బొమ్మ అని. ఇంకోటి వెంకటేశ్వర స్వామి. ఆ బొమ్మ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియో ఏదైనా చేసినప్పుడు పెడతాను. సో ఆ కృష్ణుడికి, ఆ చిన్ని కృష్ణుడికి నేను పూజ ఎలా చేశానో అవన్నీ మీకు చూపిస్తాను. సో ఆ బొమ్మ మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇందాక నేను చెప్పాను కదా కృష్ణుడు బొమ్మ గురించి. ఇదిగోనండి, ఇదే ఆ కృష్ణుడు బొమ్మ. నాకు ఎందుకో కృష్ణుడిని చూస్తే ముద్దుగా ఎంత బాగుందో ఈ కలర్, ఈ నెమలి పింఛం, ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుందని తీసుకున్నాను. సో అదండి ఈ కృష్ణాష్టమి మా కృష్ణుడు బొమ్మ స్పెషాలిటీ. సో ఈ బొమ్మకే నేను పూజ చేసుకున్నాను. సో ఫ్రెండ్స్, మీకు ఈ బొమ్మ ఎలా ఉందో చెప్పండి, నచ్చిందో లేదో చెప్పండి, ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ కామెంట్స్లో చెప్పండి ఈ బొమ్మ ఎలా ఉన్నదో. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో నిన్నంతా ఫుల్ కృష్ణాష్టమి హడావిడి అంతా మా ఇంట్లో కూడా చాలా బాగా జరుపుకున్నాను. నేను పూజ మీరు కూడా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. నేనైతే ఒక 3 days బ్యాక్ రాజమండ్రి నుండి వస్తున్నాను. వైజాగ్ వస్తూ ఉంటే ట్రైన్లో ఒక ముసలావిడ ఎక్కిందండి. అందులోనేమో ఆవిడ బొమ్మలు అమ్ముతున్నారు, స్పెషల్ బొమ్మలు. చాలా బాగున్నాయి బొమ్మలు. అయితే ఆవిడ నా దగ్గరికి వచ్చి, అమ్మ నువ్వు మా మనవరాల్లో ఉన్నావు, బొమ్మలు ఏమైనా తీసుకో అమ్మా అంటే, సరే కృష్ణాష్టమి కదండి, ఇప్పుడు ఒక 2 days బ్యాక్ అనేసి కృష్ణాష్టమి కదా అని ఆలోచించి కృష్ణుడు బొమ్మ తీసుకున్నాను. సో ఆ బొమ్మ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఆ బొమ్మకి నేను స్పెషల్గా నాకెందుకు ఆ బొమ్మను చూస్తే ఏదో చాలా బాగా అనిపించింది. సో ఆ బొమ్మను తీసుకున్నాను అనమాట. ఆ మామ కూడా నువ్వు నా మనవరాల్లా ఉన్నావు అని అనేసరికల్లా ఇంకొంచెం ఇది అనిపించి, పాపం ఆవిడ బుట్ట నిండా బొమ్మలు ఉన్నాయి, బరువుగా ఉన్నాయమ్మా, ఏదో ఒక బొమ్మ తీసుకో అనేసరికల్లా నేను 2 బొమ్మలు తీసుకున్నానండి. ఒకటైతే మీకు అర్థమయ్యే ఉంటుంది, ఇప్పుడు కృష్ణాష్టమి స్పెషల్ కాబట్టి కృష్ణుడు బొమ్మ అని. ఇంకోటి వెంకటేశ్వర స్వామి. ఆ బొమ్మ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియో ఏదైనా చేసినప్పుడు పెడతాను. సో ఆ కృష్ణుడికి, ఆ చిన్ని కృష్ణుడికి నేను పూజ ఎలా చేశానో అవన్నీ మీకు చూపిస్తాను. సో ఆ బొమ్మ మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇందాక నేను చెప్పాను కదా కృష్ణుడు బొమ్మ గురించి. ఇదిగోనండి, ఇదే ఆ కృష్ణుడు బొమ్మ. నాకు ఎందుకో కృష్ణుడిని చూస్తే ముద్దుగా ఎంత బాగుందో ఈ కలర్, ఈ నెమలి పింఛం, ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుందని తీసుకున్నాను. సో అదండి ఈ కృష్ణాష్టమి మా కృష్ణుడు బొమ్మ స్పెషాలిటీ. సో ఈ బొమ్మకే నేను పూజ చేసుకున్నాను. సో ఫ్రెండ్స్, మీకు ఈ బొమ్మ ఎలా ఉందో చెప్పండి, నచ్చిందో లేదో చెప్పండి, ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ కామెంట్స్లో చెప్పండి ఈ బొమ్మ ఎలా ఉన్నదో. థ్యాంక్ యూ.